ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ రాక్షసుడిగా మారిన ఎద్దు. ఒక అందమైన అడవి ఉంటుంది. ఆ అడవికి రాజు తెల్లసింహం. అతని దగ్గర బోలెడన్ని మాయాశక్తులు ఉన్నాయి. ఆ శక్తులతో అతను అడవిని, అడవి జంతువులని రక్షిస్తూ ఉండేవాడు. అతను అడవికి వచ్చే ప్రతి ప్రమాదాన్ని తన మాయాశక్తితో తొలగించేవాడు. ఒకసారి అడవిలో ఒక రాక్షస మాన్స్టర్ వస్తాడు. అతను తన రాక్షస శక్తులతో జంతువులపై కఠినంగా ప్రవర్తించేవాడు. అది చూసి సింహం రాక్షస మాన్స్టర్తో తలపడతాడు. సింహం అతని మాయాశక్తులతో రాక్షస మాన్స్టర్ని ఒక గుహలో బంధిస్తాడు. సింహం జంతువులతో ఇలా అంటాడు, చూడండి, నేను నా మాయాశక్తులతో ఆ రాక్షస మాన్స్టర్ని ఈ గుహలో బంధించాను. ఇప్పుడు మీలో ఏ ఒక్కరూ కూడా ఆ గుహలోకి వెళ్ళటానికి వీల్లేదు. చూడు నక్క, ఇప్పుడు ఇది పూర్తిగా నీ బాధ్యత. ఏ ఒక్క జంతువుని కూడా ఈ గుహ వైపుకి రానివ్వద్దు. ఒకవేళ ఎవరైనా ఈ గుహలోకి వెళితే ఆ రాక్షస మాన్స్టర్ తిరిగి విడుదలైపోతాడు. అర్థమైందా? అలాగే మహారాజా. రాక్షస మాన్స్టర్ గుహలో బంధించబడ్డం చూసి జంతువులన్నీ ఆనందిస్తాయి. రోజులు ఇలాగే గడుస్తూ ఉండగా ఒకరోజు పక్క ఊరి నుంచి ఎద్దుల గుంపు అడవిలో గడ్డి మేయటానికి వస్తుంది. అందులో ధీరు అనే ఒక పొగరుబోతు ఎద్దు ఉంటాడు. ధీరు మాటిమాటికి తన గుంపు నుంచి విడిపోవటానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు గుంపు పెద్ద ధీరుతో ఇలా అంటాడు, చూడు ధీరు, మాటిమాటికి ఇలా గుంపు నుంచి దూరంగా వెళ్ళకు. ఇది అడవి, ఇక్కడ ప్రమాదం పొంచి ఉంటుంది. చూడు, నేను ఎవరికీ భయపడ్ను. నేను నా ఇష్టం వచ్చినట్లు తిరుగుతాను. నన్నెవరూ ఆపలేరు. అర్థమైందా? ధీరు పొగరుబోతుతనం చూసి మిగతా ఎద్దులు ఏమీ మాట్లాడవు. ధీరు తన గుంపు నుంచి విడిపోయి తెల్లసింహం బందీ చేసిన రాక్షస మాన్స్టర్ గుహ వైపుకి వెళ్తూ ఉంటాడు. ధీరు ఆ గుహ వైపుకి రావటం చూసి నక్క తనని ఆపుతూ ఇలా అంటుంది, అరే ఓ ఎద్దు, ఆగు. నువ్వు ఈ గుహ వైపుకు వెళ్ళడానికి వీల్లేదు. ఇది మహారాజు గారి ఆజ్ఞ. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ధీరు ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా నటిస్తూ ఒక చెట్టు వెనకాల దాక్కుని తన మనసులో ఇలా ఆలోచిస్తాడు, అసలు ఈ గుహలో ఏముంది? ఎందుకు సింహం ఎవరినీ గుహలోకి వెళ్ళనివ్వటం లేదు? తెలుసుకోవాలి. కానీ ఈ నక్క దొంగ మొహంది నన్ను వెళ్ళనివ్వటం లేదు. ఇలా తను దొంగచాటున చెట్టు వెనకాలే నుంచొని నక్కపైనే దృష్టి పెడతాడు. బాగా దాహం వేస్తోంది. దాహంతో గొంతు ఎండిపోతుంది. అయినా దూరం వరకు ఇక్కడ ఎవరూ లేరు. నేను త్వరగా వెళ్ళి నీళ్లు తాగి వచ్చేస్తాను. నక్క నీళ్లు తాగటానికి వెళ్ళిపోతుంది. ఇది గమనించిన ధీరు వెంటనే గుహలోకి వెళ్ళిపోతాడు. ధీరు గుహలోకి వెళ్ళిన వెంటనే గుహలో నుంచి భయంకరమైన శబ్దాలు వినిపిస్తాయి. అరే, ఏంటి ఈ భయంకరమైన శబ్దం? ధీరు ఇలా ఆలోచిస్తూ ఉండగానే ఆ రాక్షస మాన్స్టర్ ధీరు శరీరంలోకి వెళ్ళిపోతాడు. రాక్షస మాన్స్టర్ ధీరు శరీరంలోకి ధీరు ఒక రాక్షస ఎద్దుగా మారిపోతాడు. అతను గుహలో నుంచి బయటకొచ్చి అడవిలో విధ్వంసం సృష్టిస్తూ ఉంటాడు. అతనికి అడ్డు వచ్చే జంతువుల్ని అతని కొమ్ములతో ఎత్తి దూరంగా పడేస్తూ వాటిని గాయపరుస్తూ ఉంటాడు. అడవిలో భయంకర వాతావరణం నెలకొంటుంది. గుహ తలుపులు తీసి ఉండటం చూసి కంగారు పడుతుంది. తను వెంటనే పరిగెత్తుకుంటూ సింహం దగ్గరికి వెళ్తుంది. మహారాజా, మహారాజా. అరే నక్క, ఏమైంది? అంత కంగారు పడుతున్నావు? మహారాజా, మహారాజా, గుహ తలుపులు తెరచున్నాయి. ఆ రాక్షస మానిస్టర్ తప్పించుకున్నాడు. ఇది వినగానే సింహం ఒక్కసారిగా అవాక్కవుతుంది. ఇదెలా జరిగింది? ఇప్పుడు ఆ మాన్స్టర్ని చంపటం అంత సులువు కాదు. ఇప్పుడు అతను ఇంకా బలంగా మారుంటాడు. ఇలా అని సింహం మాన్స్టర్ని వెతుకుతూ బయలుదేరుతుంది. కొంత దూరం వెళ్ళగానే రాక్షస ఎద్దు ఎదురవుతాడు. అరే ఓ సింహం, నువ్వేమనుకున్నావు? నేను ఎప్పటికీ గుహ నుంచి విడుదల కాలేను అనుకున్నావా? చూడు, నేను బయటకు వచ్చేశాను. ఇప్పుడు నేను నిన్ను, నీ అడవిని నాశనం చేస్తాను. ఇలా రాక్షస ఎద్దు
సింహం ఈ రెండింటికి మధ్య గొడవ మొదలవుతుంది. రాక్షస ఎద్దు తన మాయాశక్తిని ఉపయోగించి మానవ ఎద్దుగా మారతాడు. అది చూసి సింహం ఇంకా కంగారు పడిపోతుంది. సింహం శక్తులు ఆ రాక్షస ఎద్దు ముందు తగ్గుముఖం పడతాయి. అప్పుడు సింహం తన మనసులో ఇలా అనుకుంటాడు, ఇప్పుడు ఈ రాక్షస ఎద్దుని బలంతో కాదు బుద్ధితో ఓడించాలి. అందుకోసం నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అప్పుడే ఆ రాక్షస ఎద్దుని చంపే ఉపాయం గురించి ఆలోచించగలుగుతాను. ఇలా ఆలోచించి సింహం అక్కడి నుంచి పారిపోతుంది. అది చూసే రాక్షస ఎద్దు ఆనందపడతాడు. చూడండి, సింహం ఎలా పరిగెడుతున్నాడో. ఇప్పుడు ఈ అడవిని నా నుంచి ఎవ్వరూ కాపాడలేరు. ఇలా ఆ రాక్షస ఎద్దు ఆనందపడుతూ ఉంటాడు. మరోవైపు సింహం ఏనుగు గొరిల్లాతో కలిసి రాక్షస ఎద్దుని బంధించే ఉపాయం పన్నుతాడు. ఉపాయం ప్రకారం సింహం మరలా రాక్షస ఎద్దు ముందుకు వెళ్తాడు. అరే ఓ పిరికి సింహం, నువ్వు మళ్ళీ తిరిగి వచ్చావా? బహుశా నీకు నీ ప్రాణాలంటే లెక్కలేదేమో. చూడు, నేను నిన్ను ఎలా చంపుతానో. నువ్వు నన్ను ఏమీ చేయలేవు. నువ్వు నన్ను పట్టుకొని చూపించు. ఇది విన్న రాక్షస ఎద్దు కోపంతో సింహం వెనకాలే పరిగెడుతూ తన మాయాశక్తుల్ని సింహంపై వేస్తూ ఉంటాడు. సింహం రాక్షస ఎద్దు యొక్క శక్తుల నుంచి తప్పించుకుంటూ వేగంగా పరిగెత్తుకుంటూ మాన్స్టర్ను బంధించిన గుహలోకి వెళ్తాడు. అంతలో సింహం గుహ వెనక వైపు నుంచి బయటకొచ్చేస్తాడు. సింహం గుహ నుంచి బయటకు రాగానే గుహ బయట ఇరువైపులా ఉన్న గొరిల్లా, ఏనుగు ఆ గుహ యొక్క 2 ద్వారాలని పెద్ద రాతితో మూసేస్తారు. రాక్షస ఎద్దు మళ్ళీ ఆ గుహలో బంధించబడతాడు. ఇది చూసి సింహం, మిగతా జంతువులు ఆనందంతో ఊపిరి పీల్చుకుంటాయి. అడవిలో మరలా ఆనందం మొదలవుతుంది. మాయా ఏనుగు సింహం మరియు గ్రద్ద సింహం. అడవికి రాజు సింహం అతని తమ్ముడైన గబ్బర్ వల్ల చాలా విసిగిపోయాడు. అసలు విషయం ఏంటంటే, గబ్బర్ దగ్గర ఎన్నో దుష్టశక్తులు ఉన్నాయి. ఆ శక్తులతో అతను తనని తాను గ్రద్దసింహంగా మార్చుకొని అడవికి వచ్చి అతి కిరాతకంగా జంతువుల్ని వేటాడి చంపేవాడు. అతని అరాచకం చూసి జంతువులు భయంతో వణికిపోతాయి. జింక పరిగెత్తుకుంటూ సింహం దగ్గరకు వస్తుంది. మహారాజా, మీ తమ్ముడు అందరి ప్రాణాలు తీస్తున్నాడు. మీరు అతన్ని ఆపడం పోయి ఇక్కడ కూర్చొని హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నారు. అవునులేండి, ఎంతైనా మీకు మీ తమ్ముడంటే ప్రేమ. మీ దృష్టిలో మీ ఉంటే ఎంత, లేకపోతే ఎంత. అయినా మీకు మీ తమ్ముడికి తేడా ఏమీ లేదు. ఇద్దరూ కిరాతకులే అని జింక ఏడుస్తుంది. జింక ఏడుస్తూ చెప్పిన మాటలు విన్నాక సింహం ఎంతో బాధపడుతుంది. సింహం జింకకి నచ్చజెప్తూ ఇలా అంటాడు, చూడు జింక, నేను కిరాతకుణ్ణి కాను. నేను చాలాసార్లు వాణ్ణి ప్రేమతో నచ్చజెప్పే ప్రయత్నం చేశాను. కానీ వాడు అర్థం చేసుకోవటం లేదు. ఈరోజు వాడు నా తమ్ముడు అన్న సంగతి నేను మర్చిపోతాను. వాడి పని పూర్తయింది అనుకో. సింహం గబ్బర్ దగ్గరికి వస్తాడు. అతను ముందుగా గబ్బర్ని తన మాటలతో సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ సింహం మాటల్ని గబ్బర్ ఎగతాళి కింద తీసుకుంటాడు. అరే అన్నా, నువ్వు నాకన్నా బలహీనుడివి. చూడు, నీకు నీ ప్రాణాలపై ప్రీతి ఉంటే నా దారికి అడ్డురాకు. తమ్ముడువని నేను ఇన్ని రోజులు నిన్ను వదిలేశాను. కానీ ఈరోజు మాత్రం నిన్ను వదలను. ఇక నా ఓపిక నశించింది. ఈరోజు చూద్దాం ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో. ఇద్దరి మధ్య గొడవ మొదలవుతుంది. గబ్బర్ కేవలం బలవంతుడే కాదు, తన దగ్గర దుష్టశక్తులు కూడా ఉండటం వల్ల సింహం తన ముందు బలహీనపడతాడు. వాళ్ళిద్దరి మధ్య గొడవ జరగటం వల్ల సింహం గాయాల పాలవుతాడు. ఇంకాసేపు అలాగే గొడవ కొనసాగితే తన ప్రాణాలు పోయేలా ఉంటాయి. అంతలోనే అక్కడ ఒక ఏనుగు ప్రత్యక్షమవుతుంది. ఏనుగు గాయాల పాలైన సింహాన్ని తన తొండంతో పట్టుకొని అక్కడి నుంచి మాయమైపోతుంది. వాళ్ళిద్దరూ వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. అప్పుడు సింహం ఇలా అంటాడు, అరే ఏనుగు, నువ్వు నన్ను మధ్యలో ఎక్కడికి తీసుకొచ్చావు? ఆ గబ్బర్కి బుద్ధి చెప్పాలి. నిన్ను చూస్తుంటే ఒక మాయా ఏనుగులా ఉన్నావు. నువ్వు నా ప్రాణాలు కాపాడడం కంటే
ఆ గబ్బర్ని చంపేయాల్సింది కదా. చూడు సింహం, నిన్ను ఇక్కడికి తీసుకురమ్మని నాకు ఆదేశం దొరికింది. నేను నా బాధ్యతని పూర్తి చేశాను. దీని తర్వాత ఏం చేయాలో నాకేమీ తెలీదు. ఆదేశమా? నువ్వు ఎవరి ఆదేశాన్ని పాటిస్తున్నావు? ఇక్కడ ఇంకెవరైనా ఉన్నారా? అప్పుడే అక్కడికి ఒక బంగారు పులి వస్తుంది. బంగారు పులి సింహం యొక్క గాయాలని తన మాయాశక్తులతో నయం చేస్తూ ఇలా అంటుంది. ఏ శక్తులు లేకుండా నువ్వు గబ్బర్ చేతిలో చనిపోతే నీ జంతువులను ఎవరు కాపాడుతారు? అడవి మొత్తం శ్మశానంగా మారిపోతుంది. నీ ప్రాణాలు చాలా విలువైనవి. ఓ పులి, నువ్వు మాయాశక్తులు కలిగిన పులిలా ఉన్నావు. చూడు, నాకు సహాయం చెయ్యి. ఆ గబ్బర్ని చంపేయి. ఇప్పటికే వాడు అడవిలో ఎన్నో జంతువుల ప్రాణాలు తీశాడు. నువ్వు కంగారు పడకు. కేవలం ఈ ఒక్కరోజు ఆగు. రేపు పౌర్ణమి. ఆ రోజు మాత్రమే గబ్బర్ని చంపగలం. అది కూడా నీ చేతుల్లోనే వాడు చేస్తాడు. మరుసటి రోజు బంగారు పులి తన మాయాశక్తులతో ఏనుగుని సింహంతో జోడిస్తుంది. దాంతో ఒక మాయా ఏనుగు సింహం తయారవుతుంది. ఇప్పుడు సింహం గబ్బర్తో పోరాటానికి సిద్ధంగా ఉంటాడు. అడవికి వస్తాడు. గబ్బర్ మరియు సింహం ఎదురుపడతారు. ఏంటి, నాతో పోరాటానికి ఈ రూపంలో వచ్చావా? కానీ నువ్వు నీ తమ్ముణ్ణి ఎప్పటికీ చంపలేవు. ఎందుకంటే నేనంటే నీకు అంత ప్రేమ. ఈసారి సింహం తన మొత్తం బలాన్ని ఉపయోగించి గబ్బర్తో పోరాటం చేస్తాడు. వాళ్ళిద్దరి మధ్య గొడవని చూసి జంతువులన్నీ ఆశ్చర్యపోతాయి. సింహం బలమైన దాడితో గబ్బర్ చనిపోతాడు. గబ్బర్ చావగానే జంతువులన్నీ ఆనందపడతాయి. సింహం తిరిగి తన రూపంలోకొచ్చి ఏనుగుతో ఇలా అంటాడు. ఏనుగు, నీకు చాలా చాలా కృతజ్ఞతలు. అలాగే ఆ బంగారు పులికి కూడా నా ధన్యవాదాలు చెప్పు. గబ్బర్ నా మాట విని ఉంటే ఈరోజు బ్రతికుండేవాడు. తన శక్తుల్ని మంచి పనులకి ఉపయోగించేవాడు. సింహం తన తమ్ముడి చావుతో చాలా బాధపడతాడు. కానీ జంతువుల ఆనందం ముందు తన బాధ చాలా తక్కువగా అనిపిస్తుంది. ఇలా గబ్బర్ యొక్క చావుతో అడవిలో సంతోషం నెలకొంటుంది. జంతువులన్నీ ఆనందంగా జీవనాన్ని గడుపుతాయి. ఈ కథ ద్వారా మనం తెలుసుకుంటున్న నీతి ఏంటంటే, మన శక్తుల్ని ఎప్పుడూ కూడా మంచి పనులకు మాత్రమే ఉపయోగించాలి అని. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక స్టోరీలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. బంగారు వర్ణపు పెద్ద పులి మరియు కిరీటం గల సింహం. అడవిలో ఒక పులి అతని భార్యాబిడ్డతో సంతోషంగా జీవనం సాగిస్తూ ఉంటాడు. ఇదిలా ఉండగా ఒకరోజు ఒక చిన్న ఏనుగు పిల్ల ఒక గుంతలో పడిపోతుంది. అది చూసిన కోతి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ విషయాన్ని పులికి చెప్తుంది. పులి, మన అడవిలో ఒక ఏనుగు పిల్ల గుంతలో పడిపోయింది. దయచేసి దాన్ని ఎలాగైనా కాపాడు. ఏంటి, ఏనుగు పిల్ల గోతిలో పడిపోయిందా? ఎక్కడ? నన్ను వెంటనే అక్కడికి తీసుకువెళ్ళు. నీ సహాయానికి కృతజ్ఞతలు. రా, నేను నీకు ఆ చోటు చూపిస్తాను. దీంట్లో సహాయందే ఉంది? మనం జంతువులం. ఒకరికి ఒకరు సహాయం చేసుకోపోతే ఇంకెవరు చేస్తారు మనకి? ఇలా అని పులి కోతితో కలిసి ఆ గొయ్యి దగ్గరకు వెళ్తుంది. అదిగో, ఆ గోతిలోనే ఏనుగు పిల్ల పడిపోయింది. సరే, నేను చూస్తాను, కానీ నువ్వు ఒక పని చెయ్యి. చెప్పు, ఏం చెయ్యాలో? నేను చిటికలో చేస్తాను. నువ్వు వెంటనే ఒక పెద్ద తాడు తీసుకొనిరా. నేను ఆ తాడుని గోతిలో వేసి ఏనుగు పిల్లని పైకి లాగుతాను. సరే, ఇప్పుడే తెస్తాను. పులి ఆ తాడుని గోతిలో వేసి ఆ ఏనుగు పిల్లని పైకి లాగుతాడు. ఇది చూసిన జంతువులన్నీ ఆ పులిని పొగట్టం మొదలు పెడతాయి. ఇదంతా అదే అడవిలో ఉన్న నక్క చూస్తుంది. తను అడవికి రాజైన సింహం దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది. మహారాజా, నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటా విషయం? చెప్పు. నేను చెప్పిన విషయం విన్న తర్వాత మీరు కోప్పడకూడదు. సరే, నేను కోప్పడను, కానీ విషయం ఏంటో ముందు చెప్పు. మహారాజా, మీరు ఈ అడవికి మహారాజు. జంతువులన్నీ మిమ్మల్ని పొగడాల్సింది పోయి ఆ పులిని పొగుడుతున్నాయి. ఈ విషయం నాకు ఏమాత్రం నచ్చడం లేదు.
ఒకవేళ ఇలాగే కొనసాగితే కొద్ది రోజుల తర్వాత జంతువులన్నీ పులిని అడవికి రాజుగా మార్చేస్తాయి. ఆ పులి మీ నుండి మీ కిరీటాన్ని లాక్కుంటాడు. సింహానికి కిరీటం అంటే ఎంతో ఇష్టం. అతను ఎప్పుడూ దాన్ని ధరించే ఉండేవాడు. నేను ఉండగా ఆ పులి అడవికి రాజెలా అవుతాడు? దీనికి నా దగ్గర ఒక పరిష్కార మార్గం ఉంది. ఏంటా మార్గం? చెప్పు. మహారాజా, మీరు ఆ పులిని చంపేస్తే సరిపోతుంది కదా. అది పాపం కదా. మహారాజా, రాజకీయాలలో పాపపుణ్యాలు ఏమీ ఉండవు. ఇందులో తప్పు లేదు. ఒకవేళ మీరు ఇలా చేయకపోతే ఈ అడవిని అలాగే మీ కిరీటాన్ని వదిలి వెళ్లాల్సి ఉంటుంది. అలా జరగటానికి వీల్లేదు. ఇలా అని సింహం కోపంతో పులి భార్యని బిడ్డని చంపేస్తాడు. పులిని ఒక లోయలోకి తోసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా లోయలో పడిన పులిని ఒక మహర్షి చూసి అతనికి తగిన వైద్యం చేసి ఇలా అంటాడు. నువ్వు ఎవరు? ఇక్కడికి ఎలా వచ్చావు? ఈ గాయాలేంటి? స్వామి, కృతజ్ఞతలు. నన్ను అడవికి రాజైన సింహం అన్యాయంగా కొట్టి ఈ లోయలో పడేశాడు. మీరే లేకపోతే నా పరిస్థితి ఏమై ఉండేదో. నాకు మీరు మరుజన్మను ప్రసాదించారు. ఆ పొగరుబోతు రాజు నా భార్యని బిడ్డని కూడా చంపేశాడు. మీరు నాకు ఆ సింహంతో ఎదుర్కొనే బలాన్ని ఇవ్వండి స్వామి. తప్పకుండా ఇస్తాను. నేను నీకు మంచి వరం ఇస్తాను. దాంతో నువ్వు అత్యంత బలంగా మరియు అత్యంత పెద్దగా తయారవుతావు. స్వామి అలా అనగానే పులి బంగారు వర్ణపు పెద్ద పులిగా మారిపోతాడు. అలా అడవిలోకి బయలుదేరిన పులి అదంతా చూసిన నక్క వెంటనే మహారాజు సింహం దగ్గరకు వెళ్ళి ఇలా అంటుంది. మహారాజా, మహారాజా, మన అడవిలో బంగారు వర్ణపు పెద్ద పులి. మీరే ఏదో ఒకటి చేయండి. ఏంటి? మన అడవిలో బంగారు వర్ణపు పెద్ద పులా? ఆ పులి ఎవరో కాదు మహారాజా. ఒకప్పుడు మీరు లోయలో పడేసి చంపేసిన ఆ పులి ఇలా మారి వచ్చాడు. అతను ఇలా ఎలా మారాడో నాకు అర్థం కావడం లేదు. కానీ ఇప్పుడు అతను మీపై పగపట్టి మిమ్మల్ని చంపడానికి వస్తున్నాడు. మీరు ఈ అడవి వదిలి పారిపోండి, లేకపోతే అతడు మిమ్మల్ని చంపేస్తాడు. ఛీ, ఆ రోజు నేను నీ మాటలు విని అలా చేసి ఉండకపోతే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. నేను చేసిన పనికి నాకీ శాస్తి జరగాల్సిందే. సింహం ఇలా అంటూ ఉండగానే బంగారు వర్ణపు పెద్ద పులి అక్కడికొస్తాడు. మహారాజా, నేను మిమ్మల్ని ఎంతో న్యాయమైన మంచి మహారాజు అనుకున్నాను. కానీ మీరు నా విషయంలో ఎందుకిలా చేశారు? నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు. నా భార్య బిడ్డని ఎందుకు చంపారు? దీనికి గల కారణమేంటో నాకు తెలియాలి. నన్ను క్షమించు పులి. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నువ్వు నన్ను చంపి ఈ కిరీటాన్ని సొంతం చేసుకుని ఈ అడవికి మహారాజువైపో. ఈ నక్క యొక్క తప్పుడు మాటలు విని నేను ఇలా చేశాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నాదొక చివరి కోరిక, ఈ నక్కను చంపాలి. ఆ తర్వాతే నువ్వు నాకు ఏ శిక్ష వేసినా సమ్మతమే. ఇలా అని ఆ సింహం నక్కను చంపేస్తాడు. మహారాజా, మీరు ఈ అడవికి మహారాజు. మీరిలాంటి తప్పుడు మాటలు విని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే పరిణామాలు ఇలాగే ఉంటాయి. మీకు మీ తప్పేంటో తెలిసొచ్చింది. ఇదే చాలా ఎక్కువ. నేను మిమ్మల్ని ఏమీ చేయను. నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను అని పులి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. తెల్లసింహం మరియు మేకపోతుకు దొరికాయి మాయాశక్తులు. అడవిలో ఒక గుడ్లగూబ స్వామి ఉండేవాడు. అతను ఒక పెద్ద జ్ఞాని. అతనికి రాబోయే ఆపద ముందుగానే తెలిసిపోయేది. అంతేకాదు, అతని దగ్గర ప్రతి సమస్యకు పరిష్కారం ఉండేది. ఒకరోజు అడవికి రాజైన సింహం జంతువుల సభని ఏర్పాటు చేస్తాడు. సింహం చాలా కంగారుగా కనిపిస్తాడు. అతన్ని ఈ పరిస్థితుల్లో చూసి జింక ఇలా అడుగుతుంది. ఏవైంది మహారాజా? మీరు చాలా కంగారుగా కనబడుతున్నారు. పైగా అకస్మాత్తుగా ఈ సభని ఏర్పాటు చేయడానికి కారణం? నేను ఈ సభని గుడ్లగూబ స్వామి చెప్పటంతో ఏర్పాటు చేశాను. ఆయన మాటల్ని బట్టి నాకేమనిపించిందంటే మన అడవిపై ఏదో ఒక పెద్ద ప్రమాదం రాబోతుంది అనిపించింది. మీరు చాలా బలవంతులైన తెల్లసింహం. మీరుండగా మాపై ఎటువంటి ఆపద రాదు. ఆపదొచ్చినా కూడా మీరు దాన్ని సునాయాసంగా తీర్చేస్తారు. నాకెందుకో ఈసారి చాలా పెద్ద ప్రమాదం రాబోతుంది అనిపిస్తుంది.
సరే, ఏదేమైనా గుడ్లగూబ స్వామి రాబోతున్నారు. ఇప్పుడు ఆయనే రాబోయే సమస్య ఏంటో, దాని పరిష్కారం ఏంటో చెప్తారు. సింహం మాటలు విన్న జంతువులు ఒకరితో ఒకరు మాట్లాడుకోసాగారు. ఇప్పుడు అందరి మనసులో ఒక ఆందోళన మొదలైంది. అందరూ ఆతురతగా గుడ్లగూబ స్వామి కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఈలోగా గుడ్లగూబ స్వామి అక్కడికి వస్తారు. ఓ, అందరూ ఇక్కడే ఉన్నారన్నమాట. నేను రావటంలో ఆలస్యం కాలేదు కదా? లేదు లేదు స్వామి, మేమందరం మీకోసమే ఎదురుచూస్తున్నాం. ఇప్పుడు మీరు ఏదో చెప్పబోతున్నారు కదా, అదేంటో త్వరగా చెప్పండి. మేమింకా వేచి ఉండలేం. అందరూ నా మాట జాగ్రత్తగా వినండి. ఈసారి మన అడవిపై దాడి చెయ్యబోయే ప్రాణిని ఎదుర్కోవటం ఎటువంటి బలవంతుడైన ప్రాణి వల్ల కూడా కాదు. ఆ ప్రాణి చాలా బలవంతుడు మరియు మాయలు ఉన్నవాడు కూడా. అతనిని ఓడించటానికి మన అడవిలో ఎవ్వరూ సరిపోరు. మహారాజు కూడా సరిపోరా? లేదు, మన మహారాజు కూడా సరిపోరు. ఒకవేళ మన మహారాజు అతన్ని ఎదుర్కోవటానికి వెళ్తే 5 నిమిషాల్లోనే ఓడిపోతారు. అది సరే కాని అసలు ఆ జంతువేంటి? అతను ఎవరు? అతన్ని మేము ఎలా ఎదుర్కోవాలి? ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి. ఒక ప్రాచీన కాలపు ఏనుగు అందరికన్నా బలవంతుడు, శక్తివంతుడు. అతని దగ్గర కొన్ని మాయాశక్తులు కూడా ఉన్నాయి. అందుకే మామూలు జంతువులు అతనితో పోరాడలేవు. అతన్ని ఎదుర్కోవటానికి మరియు అతన్ని ఓడించటానికి కేవలం ఒక్కటే ఉపాయం ఉంది. నేను నా ఇన్నేళ్ల తపస్సుని ఉపయోగించి ఏవైనా 2 జంతువులని ఒకటిగా చేస్తాను. వాటి శక్తులు శరీరం ఒకటైపోతాయి. దానికి తోడు వాళ్లకు కొన్ని మాయాశక్తులు కూడా దొరుకుతాయి. ఇప్పుడు ఆ 2 జంతువులు ఎవ్వరు అనేది మీలో మీరు నిర్ణయించుకోండి. ఇందులో ఆ 2 జంతువుల ప్రాణాలకి కూడా ముప్పుంది. స్వామి, నేను నా అడవిలోని జంతువుల్ని కాపాడుకోవటం కోసం సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు నాతో పాటు ఈ పనిలో భాగం ఎవరవుతారో చెప్పండి. గుడ్లగూబ మాటలు విన్న జంతువులు భయపడిపోతాయి. ఎవ్వరూ సింహంతో కలిసి పోరాటానికి సిద్ధంగా ఉండరు. అంతలో అక్కడికి ఎక్కడ్నించో ఒక లావుగా అలాగే బలంగా ఉన్న మేకపోతు వస్తాడు. ఆ మేకపోతు సింహంతో కలిసి ఈ పని చేయటానికి అంగీకరిస్తుంది. నేను సింహంతో కలవడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ దీనికి బదులుగా నేను కోరుకునేదేంటంటే నా కుటుంబాన్ని సింహం, చీత, పులిలాంటి ప్రాణులేవి తమ భోజనం కోసం మమ్మల్ని వేటాడకూడదు. నాకు సమ్మతమే. అయినా ఈ మేకపోతులో బలమేమీ తక్కువగా లేదు. ఇదొక్కటీ దాడి చేసినా ఎంత పెద్ద జంతువైనా చనిపోక తప్పదు. నేను ఈ మేకపోతుతో నా శక్తుల్ని పంచుకోవటానికి సిద్ధంగా ఉన్నాను. ఈరోజే నేను మీ ఇద్దరినీ ఒకటిగా చేస్తాను. దాంతోపాటు మీ ఇద్దరికీ కొన్ని శక్తులు కూడా ఇస్తాను. ఆపద ఎప్పుడైనా మన అడవిలోకి రావచ్చు. అందుకని మనందరం సిద్ధంగా ఉండాలి. ఒకవేళ మనం గెలిస్తే నేను మీ ఇద్దరినీ మునుపటిలా మళ్లీ మార్చేస్తాను. గుడ్లగూబ అతని శక్తులన్నింటినీ ఉపయోగించి సింహాన్ని, మేకపోతుని ఒకటిగా కలుపుతుంది. ఇప్పుడు ఇద్దరి శరీరాలు ఒకటైనా తలలు మాత్రం 2గా ఉంటాయి. ఇది చూసిన జంతువులన్నీ ఆశ్చర్యపోతాయి. సింహం వాళ్ళందరినీ సురక్షితమైన స్థలానికి పంపిస్తాడు. గుడ్లగూబ స్వామి ఊహించిందే నిజమవుతుంది. ఆ మరుసటి రోజే ప్రాచీన కాలం నాటి ఒక బలమైన ఏనుగు వాళ్ళ అడవిపై దాడి చేస్తుంది. రాక్షసుడి కన్నా ఎక్కువగా ఉంటుంది దాని బలం. పెద్ద చెట్లని సునాయసంగా ఎత్తిపడేస్తూ ఉంటుంది. ఆ ఏనుగు ఎంత వేగంగా వెళ్తూ ఉంటుందంటే కనురెప్ప తెరిచి వాల్చేలోపు ఒకచోట నుండి మరొక చోటికి వెళ్ళిపోతూ ఉంటుంది. మేకపోతికి ఆ ఏనుగు యొక్క రాక గురించి తెలుస్తుంది. వాళ్ళు వెంటనే అతని దగ్గరికి చేరుకుంటారు. ఇదేం వింత ప్రాణి! సగం సింహం, సగం మేకపోతు. ఇలాంటి ప్రాణిని నేను ఎప్పటివరకు ఎక్కడా చూడలేదు. వీళ్ళని ఓడిస్తే నాకు మరింత ఆనందం కలుగుతుంది. ఎవరిని ఓడిస్తారో అది సమయమే నిర్ణయిస్తుంది. నీకు మమ్మల్ని ఓడిస్తే ఆనందం కలుగుతుంది. కానీ మాకు మాత్రం మా అడవిని, మా జంతువులని కాపాడితే వస్తుంది. నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. అయినా ఎందుకు మాట్లాడవులే? 2 తలలు ఉన్నాయి కదా. మీరు కేవలం మాటల వరకేనా, లేకపోతే కాళ్ళు చేతులు ఏమైనా ఆడిస్తారా? మీ ఇద్దరిలో
ఎంత దమ్ముందో నేను చూస్తాను. ఇలా అని ఏనుగు వాళ్ళిద్దరిపై దాడి చేస్తుంది. కానీ వాళ్ళిద్దరూ తమ మాయాశక్తులతో అక్కడ్నుంచి మాయమైపోతారు. ఏనుగు కంగారు పడిపోతుంది. ఏనుగు కూడా కాసేపట్లోనే సర్దుకొని సింహం మరియు మేకపోతు కోసం అటు ఇటు వెతుకుతాడు. వాళ్ళిద్దరూ అకస్మాత్తుగా ఏనుగు వెనకాలే ప్రత్యక్షమవుతారు. మేకపోతు తన పదునైన కొమ్ములతో ఏనుగు వీపుపై దాడి చేస్తుంది. అంతేకాదు, అకస్మాత్తుగా జరిగిన దాడి వల్ల ఏనుగు కంగారు పడిపోతుంది. తాను తిరిగి సర్దుకునేలోగానే సింహం తన పదునైన పంజాలతో ఏనుగు మెడపై దాడి చేస్తుంది. ఇలా ఇద్దరూ వెంటనే ఒకరి తర్వాత ఒకరు ఏనుగుపై దాడి చేస్తారు. వెంటనే ఏనుగు అతని వేగాన్ని ఉపయోగించి, ఇంతటి భయంకరమైన దాడి ఇప్పటి వరకు నాపై ఎవరూ చేయలేదు. ఇప్పుడు నేను ఈ అడవి మొత్తాన్ని నాశనం చేస్తాను. మేము నీకు ఆ అవకాశం ఇవ్వము. ఏనుగు మరలా వాళ్లపై దాడి చేయకముందే ఇద్దరూ ఒకేసారి ఏనుగుపై దాడి చేస్తారు. వీళ్ళిద్దరి దాడిని ఎదుర్కోలేకపోతుంది. చివరికి ఏనుగు అల్లాడుతూ చనిపోతుంది. ఏనుగు చావుతో జంతువులన్నీ అక్కడికి చేరుకుంటాయి. గుడ్లగూబ యొక్క మాయం, సింహం మరియు మేకపోతు యొక్క ధైర్యం వల్ల ఒక భయంకరమైన జంతువు అంతమవుతుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, మనం మనలో ఉన్న ద్వేషాన్ని మర్చిపోయి ఒక్కటైతే ఎంత పెద్ద శత్రువునైనా సునాయాసంగా ఓడించవచ్చు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. రంగు సింహం యొక్క అద్భుత శక్తులు. పిరికివాడైన కొడుకు మరియు నకిలీ సింహం అయ్యాడు అడవికి రాజు. అడవికి రాజు సింహం. సింహం చాలా బలవంతుడు, అలాగే ధైర్యవంతుడు కూడా. అతను ఎంత ధైర్యవంతుడో అతని కొడుకు వీరు అంతటి పిరికివాడు. వీరు చిన్న చిన్న విషయాలపై కూడా భయపడిపోయేవాడు. దీంతో సింహం ఎప్పుడూ దిగాలుగా ఉండేవాడు. అతన్ని ఎప్పుడూ ఒకే మాట వేధిస్తూ ఉండేది. అతని తరువాత వీరు, అలాగే అడవి పరిస్థితి ఏంటి అని. ఈ దిగులుతోనే అతను అనారోగ్యం పాలై చనిపోతాడు. వీరుకి వేటాడ్డం కూడా వచ్చేది కాదు. పైగా జంతువులు అతన్ని చూసి అసలు భయపడేవారు కూడా కాదు. ఒకరోజు నక్క తను వేటాడిన మాంసాన్ని తింటూ ఉంటుంది. అది గమనించిన వీరు నక్క దగ్గరికి వెళ్ళి, నక్క, చాలా ఆకలిగా ఉంది, నాకు కొంచెం మాంసం పెట్టు. అరే వెళ్ళు ఇక్కడి నుండి. నువ్వు సింహానివా లేక పిల్లివా? నువ్వు నీ వేటని స్వయంగా వెతుక్కో, అర్థమైందా? వెళ్ళిక్కడి నుండి, లేదంటే అని నక్క కోపంగా వీరు వైపుకి అడుగులు వేస్తుంది. అది చూసిన వీరు భయంతో అక్కడి నుంచి పారిపోతాడు. ఒకరోజు ఆ అడవిలోకి ఒక సింహం వస్తాడు. జంతువులు ఆ కొత్త సింహాన్ని చూసి భయపడి అటు ఇటు పరుగులు తీస్తాయి. అడవిలో జరుగుతున్న అల్లకల్లోలాన్ని చూసి వీరు భయపడిపోతాడు. వీరు జింకను ఆపి ఇలా అడుగుతాడు, అరే జింక, ఏమైంది? అడవంతా ఇంత అల్లకల్లోలంగా ఎందుకుంది? అడవిలో ఒక కొత్త సింహం వచ్చాడు. అతను చూడ్డానికి చాలా బలవంతుడిగా ఉన్నాడు. అందుకనే జంతువులన్నీ తమ తమ ప్రాణాల్ని కాపాడుకోవడానికి పరుగులు తీస్తున్నాయి. ఏంటి, అడవిలో కొత్త సింహమా? వామ్మో, ఇప్పుడు నేనేం చేయను? నేను వాడి కంటపడితే వాడు నన్ను చంపేస్తాడు. నేను వెంటనే ఏదైనా సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళిపోవాలి. నువ్వు ఈ అడవికి కాబోయే రాజువి. నువ్వు మాకు సహాయం చేయాలి. అంతేకాని ఇలా మమ్మల్ని ఆపదలో వదిలేసి పారిపోకూడదు. అరే, ఎవరన్నారు రాజుకి అతని ప్రాణాలంటే ప్రీతుండదని? నాకు నా ప్రాణాలు ముఖ్యం. నేను ఇలా అనవసరంగా చావాలనుకోవటం లేదు. నేను వెళ్తున్నాను అని వీరు అక్కడి నుండి పారిపోతాడు. మరోవైపు కొత్తగా వచ్చిన సింహం జంతువుల్ని ఆపుతూ ఇలా అంటాడు, ఆగండి, భయపడకండి. నేను మిమ్మల్ని ఏమీ చేయను. నా పేరు సింబా. నేనొక అనాథని. నేను కొన్ని రోజుల పాటు ఇక్కడే ఉంటాను. ఆ తర్వాతే ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. ఇక ఇదంతా విన్న జంతువులు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటాయి. సింబా, మా అడవిలో నీకు స్వాగతం. మా అడవిలో రాజంటూ ఎవరూ లేరు. నీకేమైనా అవసరం ఉంటే మాతో చెప్పు. ఇక ఇదంతా ఇలా ఉండగా వీరు పరిగెత్తుకుంటూ అదే అడవిలో చాలా దూరం వెళ్ళిపోతాడు. సమయం రాత్రి కావస్తూ ఉంటుంది. అంతలో వీరు దృష్టి ఒక గుహపై పడుతుంది. అతను ఆ గుహలోకి వెళ్ళిపోతాడు. వీరు గుహలోకి వెళ్ళగానే మొత్తం గుహంతా బంగారు కాంతితో నిండిపోతుంది. అది చూసిన వీరు అవాక్కవుతాడు. అంతలోనే గుహలో నుండి ఒక శబ్దం వినపడుతుంది. వీరు, భయపడకు. నేను ఒక మాయా గుహ. ఒక మునీశ్వరుని శాపం వలన గుహలోకి ఎన్నో ఏళ్లుగా ఏ జంతువు కూడా రాలేదు. నువ్వొక పిరికివాడివి.
ఈరోజు నీ రాకతో నాకు శాప విమోచనం కలిగింది. నేను చాలా ఆనందంగా ఉన్నాను. అందుకే నేను నీకు కోరికని తీర్చాలనుకుంటున్నాను. చెప్పు, ఏంటి నీ కోరిక? నేను నా ఈ రూపంతో విసిగిపోయాను. ఎవ్వరూ నాకు మర్యాద ఇవ్వటం లేదు. నువ్వు నాకు ఒక కొత్త రూపంతో పాటు అద్భుత శక్తులు కూడా ఇవ్వు. నా కొత్త రూపాన్ని చూసి జంతువులు నాకు మర్యాదనివ్వాలి. సరే, నేను నిన్ను ఒక రంగుల సింహంగా మారుస్తాను. అంతేకాదు, నీకు కొన్ని అద్భుత శక్తులు కూడా ఇస్తాను. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు నీ శక్తులను తప్పుగా ఉపయోగిస్తే నీ ప్రాణాలే పోవచ్చు. ఇలా చెప్పి ఆ గుహ వీరుని ఒక రంగుల సింహంగా మారుస్తూ అతనికి కొన్ని అద్భుత శక్తుల్ని ఇస్తుంది. ఇక వీరు తన కొత్త రూపాన్ని చూసి ఎంతగానో ఆనందిస్తాడు. అతను గుహకి ధన్యవాదాలు తెలుపుకొని తిరిగి అడవి వైపుకు బయలుదేరుతాడు. అతను అడవిలోకి రాగానే జంతువులన్నీ అతన్ని చూసి అవాక్కవుతాయి. అవి వీరుని వనదేవత తమ కోసం పంపించిన సంరక్షకుడిగా భావిస్తాయి. సింబా కూడా మిగతా జంతువులు ఆలోచించినట్టుగానే ఆలోచిస్తాడు. సింబా అలాగే మిగతా జంతువులు వీరు ముందు తలలు దించి నిలబడతారు. ఇదంతా చూసి వీరు ఎంతగానో ఆనందిస్తాడు. చూడండి, ఈ రోజు నుండి నేను ఈ అడవికి రాజుని. నేను చెప్పింది మీరందరూ తూచా తప్పకుండా చెయ్యాలి. ఒక్కవేళ ఎవరైనా నా మాట వినకపోతే పరిణామం చాలా భయంకరంగా ఉంటుంది. ఇది విన్న జంతువులు భయపడి వీరుకి సేవలు చేయటంలో నిమగ్నమవుతారు. వీరు జంతువుల్ని సమయం కాని సమయంలో వేటకు వెళ్ళమనేవాడు. అతను అనవసరంగా జంతువుల్ని వేటాడటం మొదలు పెడతాడు. అతను అతని శక్తుల్ని ఉపయోగించి జంతువుల్ని భయపెట్టడానికి వాళ్లను గాలిలోకి ఎగరేసేవాడు. ఇక రోజు రోజుకి వీరు జతం పెరిగిపోతూ ఉంటుంది. జంతువులన్నీ వీరు చేస్తున్న చేష్టలకి చాలా భయపడిపోతాయి. ఇదంతా గమనించిన సింబా వీరుతో ఇలా అంటాడు. చూడు, నువ్వు ఈ అడవికి రాజువి. జంతువుల పట్ల నీ ప్రవర్తన ఏమీ బాగోలేదు. నువ్వు అనవసరంగా వాళ్లను ఇబ్బంది పెట్టకు. ఇది విన్న వీరుకి చాలా కోపమొస్తుంది. అతను గట్టిగా గర్జిస్తూ, నువ్వెవరివి నాకు నీతులు చెప్పటానికి? నా ఇష్టం, నేను ఏదైనా చేస్తాను. ఈ జంతువులు నా బానిసలు, అర్థమైందా? నువ్వు నీ క్షేమం కోరుకునేవాడివైతే ఇక్కడ్నించి వెళ్ళిపో. సింబా మౌనంగా తలదించుకొని అక్కడ్నుండి బయలుదేరుతూ ఉంటే అక్కడ ఉన్న జంతువుల కళ్ళల్లో నీళ్లు కదులుతాయి. ఇంతలోనే అక్కడే ఉన్న జింక పిల్లవాడు సింబాని ఆపుతూ ఇలా అంటాడు. సింబా, ఆగు, మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళకు. ఇది చూసిన వీరుకి చాలా కోపమొస్తుంది. అతను ఆ పిల్లవాడిపై దాడి చేయబోతాడు. ఇది గమనించిన సింబా ఒక్కసారిగా ఆ పిల్లవాడిని అక్కడి నుంచి తప్పిస్తాడు. వీరు దాడి తప్పిపోతుంది. వీరు చాలా గర్వంలో ఉంటాడు. అతను ఆ గుహ చెప్పిన మాటలని కూడా మర్చిపోయి గట్టిగా గర్జిస్తూ సింబాపై దాడి చేయబోతాడు. అంతలోనే అక్కడ ఒక ఉరుము మెరుస్తుంది. దాంతో వీరు శక్తులన్నీ మాయమైపోతాయి. అతను మునిపటిలా సాధారణ వీరులా మారిపోతాడు. ఇది చూసిన సింబా ఇతర జంతువులు అవాక్కవుతాయి. వీరు యొక్క అసలు రూపం అందరి ముందుకి వచ్చేస్తుంది. అయ్యో, ఏంటి నేను ఇలా చేశాను? ఇప్పుడు ఈ సింబా నన్ను చంపకముందే నేను ఇక్కడి నుంచి పారిపోవాలి అని వీరు అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తాడు. కానీ సింబా అతనిపై దాడి చేసి అతన్ని చంపేస్తాడు. ఇది చూసిన జంతువులన్నీ ఎంతగానో ఆనందించి సింబాను అప్పటి నుంచి ఆ అడవికి రాజుని చేస్తాయి. అడవిలో తిరిగి సంతోషం నెలకొంటుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, మన బలం ఇతరులకి ఉపయోగపడేలా ఉండాలే కానీ ఇతరుల్ని ఇబ్బంది పెట్టేలా మాత్రం ఉండకూడదు. మాయా మెట్లు మరియు అడవికి రాజు సింబా. అది ఒక అందమైన అడవి. ఆ అడవికి రాజైన సింహం మరియు అతని భార్య మంచి స్వభావం కలవారు. సింహం భార్య గర్భవతిగా ఉంటుంది. వాళ్ళిద్దరూ తమకు రాబోయే బిడ్డ కోసం ఎంతో ఆతురతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎట్టకేలకు ఆ రోజు రానే వస్తుంది. సింహం భార్య ఒక అందమైన ఒక పండంటి బిడ్డకు జన్మనిస్తుంది. సింహం తన బిడ్డను చూసి ఎంతో ఆనందపడతాడు. అతను ఆ బిడ్డకు సింబా అని పేరు పెడతాడు. సింహం భార్య సింహంతో ఇలా అంటుంది. మహారాజా, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నాకు తెలిసి నేను ఎక్కువసేపు బ్రతకను. మీరు మన బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి. వాడికి ఎటువంటి లోటు రానివ్వకండి. అరే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు ఏమీ అవ్వదు అని సింహం ఇలా చెప్తూ ఉండగానే సింహం భార్య తన చివరి శ్వాసను విడుస్తుంది. ఇది చూసిన సింహం ఎంతో బాధపడతాడు.
అతను తన భార్యకు ఇచ్చిన మాట ప్రకారం సింబాను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. సింబా చిన్నవాడవటం వల్ల సింహానికి అతని బాగోగులు చూసుకోవటం ఇబ్బందిగా ఉంటుంది. అది గమనించిన అతను రెండో వివాహం చేసుకుంటాడు. కొద్ది రోజులు సింహం రెండో భార్య సింబాను జాగ్రత్తగా చూసుకుంటుంది. కాని తనకు ఒక బిడ్డ పుట్టగానే తను సింబాపై సవతి తల్లిలా ప్రవర్తించటం మొదలుపెడుతుంది. ఇదంతా సింబా మౌనంగా చూస్తూ భరిస్తూ ఉంటాడు. కాని తండ్రికి మాత్రం ఏ విషయం చెప్పేవాడు కాదు. ఒకరోజు సింహం ప్రతిరోజులాగానే వేట కోసం వెళ్తాడు. సింబా అతని సవతి తల్లితో పాటు కలిసి గృహలోనే అతని తండ్రి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎంతసేపైనా సింహం తిరిగి రాకపోయేసరికి సింబా కంగారు పడతాడు. అతను తల్లితో ఇలా అంటాడు, అమ్మా, నాన్నింకా రాలేదు, నాకెందుకో కంగారుగా ఉంది, పదమ్మా వెళ్ళి చూద్దాం. నాకేమన్నా పిచ్చి కుక్క కరిచిందా ఏంటి? నా బిడ్డను వదిలి నీతో నీ తండ్రిని వెతకడానికి రమ్మంటున్నావు? వెళ్ళెక్కడి నుండి, నా బుర్ర పాడు చేయకో. ఇది విన్న సింబా ఎంతో బాధపడతాడు. ఎంతసేపైనా తండ్రి తిరిగి రాకపోవటంతో సింబాకి కంగారు మరింత పెరుగుతుంది. వెంటనే అతడు సమయం వృధా చేయకుండా తండ్రిని వెతకటానికి బయలుదేరతాడు. కొంత దూరం వెళ్ళగానే అతనికి ఎదురుగా ఒక జింక పరిగెత్తుకుంటూ వస్తుంది. జింక సింబాను ఆపి ఇలా అంటుంది, సింబా, త్వరగా నాతోరా. మహారాజు గారి ఆరోగ్యం ఏమీ బాగోలేదు. ఆయన అక్కడ చెట్టు కింద స్పృహ కోల్పోయి పడి ఉన్నారు. ఇది విన్న సింబా కంగారు పడతాడు. అతను వెంటనే జింకతో పాటు కలిసి పరిగెత్తుకుంటూ సింహం దగ్గరికి వెళ్తాడు. నాన్నా, ఏమైంది నీకు? నువ్వెందుకు మాట్లాడడం లేదు? సింబా ఏనుగు సహాయంతో సింహాన్ని గుహ దగ్గరకు తీసుకుని వెళ్తాడు. వైద్యుడైన గుడ్లగూబ సింహాన్ని చూసి సింబాతో ఇలా అంటాడు, బాబు సింబా, మహారాజు గారి ఆరోగ్యం చాలా క్షీణించింది. ఈయనకు ఏమైందో అర్థం కావటం లేదు. ఇప్పుడు ఈయన్ని కాపాడే ఒకే ఒక్క మార్గం ఉంది. అది బంగారు పువ్వు. కానీ ఆ పువ్వు దగ్గరకు వెళ్ళటం చాలా ప్రమాదకరం. గుడ్లగూబ మాటలు విన్న సింబా ఏదో చెప్పబోతూ ఉంటే సింబా సవతి తల్లి ఇలా అంటుంది, అవునా గుడ్లగోబా, అయితే చెప్పు. అది ఎంత ప్రమాదకరమైంది అయినా సింబా అతని తండ్రి కోసం తెచ్చి తీరుతాడు. సింబా దిగులుగా తన తల్లి వైపు చూస్తాడు. చూడు సింబా, ఆ పువ్వు ఒక మాయా మెట్లపై ఉంటుంది. ఆ మెట్లు కేవలం పౌర్ణమి రోజు మాత్రమే కనబడతాయి. ఈరోజు పౌర్ణమి. ఆ మెట్లపై చంద్రుడి కిరణాలు పడగానే అవి బంగారు రంగులో మెరుస్తాయి. నువ్వు ఆ బంగారు మెట్లపైకి వెళ్ళి ఆ పువ్వుని తీసుకువస్తే కనుక మనం మహారాజుని కాపాడుకోవచ్చు. మరొక విషయం, నువ్వు పువ్వు తీసుకురావటంలో ఆలస్యం చేస్తే కనుక నువ్వు కూడా ఆ మెట్లతో పాటు ఆ మాయాలోకంలోకి వెళ్ళిపోతావు. తరువాత నిన్ను కాపాడడం ఎవరి వల్ల కాదు. సింబా, ఏంటి ఇంకా అలా కళ్ళప్పగించుకొని చూస్తున్నావు? వెళ్ళి వెంటనే ఆ పువ్వుని తీసుకునిరా. కానీ మహారాణి, సింబా ఇంకా చిన్నవాడు. అతను అక్కడికి ఎలా వెళ్ళగలడు? నువ్వు నోర్మీ గుడ్లగూబా. సింబా సింహరాజు కొడుకు. ఇది అతని కర్తవ్యం. సింబా మరో మాట మాట్లాడకుండా ఆ మెట్లను వెతకటానికి బయలుదేరతాడు. సింబా చాలా భయపడి ఉంటాడు. అయినా సరే ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉంటాడు. చీకటి పడుతుంది. అడవిలో 4 వైపులా చంద్రుని కిరణాలు కమ్ముకుంటాయి. అడవి ఎంతో అందంగా కనిపిస్తుంది. చాలాసేపు వెతికిన తరువాత సింబాకు ఆ మాయా మెట్లు కనబడతాయి. మెట్లు చంద్రుని కాంతిలో చాలా అందంగా కనబడతాయి. మెట్లను చూసిన సింబా చాలా ఆనందపడతాడు. అతను మెట్ల వైపు వెళ్తూ ఉంటే అతనికి బాధతో కూడిన ఒక గొంతు వినిపిస్తుంది. ఎవరైనా ఉన్నారా? నాకు సహాయం చెయ్యండి. ఎవరూ కనపడటం లేదేంటి? నేను ఇక్కడున్నాను. నా కాలు బెణికింది. దయచేసి నాకు సహాయం చెయ్యి. సింబా వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడ ఒక ముసలి పులి గాయాల పాలై కనిపిస్తాడు. అతని కాలు బెణికింది. సింబా అతని దగ్గరకు వెళ్తాడు. కంగారు పడకండి, నేను ఏదో ఒకటి చేస్తాను. అది సరే, మీ కాలు ఎలా బెణికింది? బాబు, వయసు పైబడ్డం వల్ల నా కంటి చూపు బలహీనపడింది. నేను ఇంటికి వెళ్తుండగా దారిలో రాయిని ఢీకొట్టి పడిపోయాను. ఇంటి దగ్గర నా భార్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పాపం, తను 2 రోజుల నుండి ఏమీ తినలేదు. సింబా పులికి సహాయం చేయటానికి సిద్ధమవుతాడు. ఇంతలో ఆ బంగారు మెట్ల నుండి ఒక శబ్దం వినబడుతుంది. సింబా, సూర్యుడు ఉదయించబోతున్నాడు. చంద్రుని వెలుతురు వెళ్ళిపోతుంది. అప్పుడు నేను కూడా మాయమైపోతాను.
నువ్వు ఆ ముసలి పులిని వదిలే. వెంటనే ఇక్కడికి వచ్చి ఈ బంగారు పువ్వుని తీసుకొని వెళ్ళు. నేను పులిని అతని ఇంటి దగ్గర వదిలేసి వస్తాను. ఇతనికి చాలా గాయాలయ్యాయి. పైగా ఇతని భార్య కూడా ఇంటి దగ్గర ఆకలి దప్పికలతో ఇతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అయినా నీకు పులితో సంబంధమేమిటి? నువ్వు నీ తండ్రి గురించి ఆలోచించు. నాన్న చెప్పారు, ఆపదలో ఉన్నవారిని చూసినప్పుడు నువ్వు నీ సమస్యను మర్చిపోయి వాళ్లకు సహాయం చెయ్యి. ఇతరులకు సహాయం చేస్తే భగవంతుడు నీకు సహాయం చేస్తాడు అని. నేను ఇతన్ని ఇంటి దగ్గర దింపేసే వస్తాను. ఇలా అని సింబా పులిని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటే పులి ఒక్కసారిగా మాయమైపోతాడు. అది చూసిన సింబా అవాక్కవుతాడు. అప్పుడు ఆ మాయామెట్లు ఇలా అంటాయి: నువ్వు ఎంతో మంచి మనసున్నవాడివి. మీ నాన్న ఆపదలో ఉన్నాడు. అయినా సరే నువ్వు ఆ ముసలి పులికి సహాయం చేయడానికి సిద్ధమయ్యావు. నేను పెట్టిన పరీక్షలో నువ్వు నెగ్గావు. రా, వచ్చి బంగారు పువ్వు తీసుకుని వెళ్ళి మీ నాన్నని కాపాడుకో. ఇది విన్న సింబా ఎంతో ఆనందపడతాడు. అతను మాయామెట్లకు ధన్యవాదాలు తెలుపుకొని ఆ బంగారు పువ్వుని తీసుకుని వెళ్ళి సింహం దగ్గర పెడతాడు. బంగారు పువ్వు సువాసనకి సింహం కోలుకుంటాడు. అంతేకాదు, ఆ పువ్వు సువాసనకు సింహం భార్య కూడా పూర్తిగా మారిపోతుంది. తను సింబాతో మంచిగా ప్రవర్తించటం మొదలుపెడుతుంది. ఇలా సింబా తన కుటుంబంతో ఆనందంగా జీవనాన్ని సాగిస్తూ ఉంటాడు. సమయం గడిచే కొద్దీ సింబా పెద్దవాడవుతాడు, అడవికి రాజవుతాడు, మరియు ఒక మంచి రాజుగా అతని కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, మనం ఇతరులకి సహాయం చేస్తే భగవంతుడు మనకు సహాయం చేస్తాడు. రాక్షసుడిగా మారిన ఎద్దు మరియు ఎలుగుబంటి మాయ. అడవిలో ఒక అడవి ఎద్దు అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ప్రతిరోజు ఆ అడవి ఎద్దు ఎవరో ఒకరిని ఇబ్బంది పెడుతూ వెకిలి చేష్టలు చేస్తూ ఉంటుంది. అతను చేసే వెకిలి చేష్టలకి జంతువులకి నవ్వైతే వచ్చేది కాదు గాని వాళ్ళకి ఎక్కువగా నష్టం కలుగుతూ ఉండేది. కొన్ని సందర్భాల్లో జంతువులు గాయాల పాలు కూడా అయ్యేవి. ఒకరోజు జంతువులన్నీ కలిసి అడవికి రాజు అయిన సింహం దగ్గరికి వెళ్ళి ఆ ఎద్దు గురించి చెబుతాయి. ఏంటి, ఇంత జరిగినా నాకెవరూ ఎందుకు చెప్పలేదు? మీరందరూ అతను చేసే దౌర్జన్యాన్ని ఎందుకు మౌనంగా సహించారు? మహారాజా, మమ్మల్ని క్షమించండి. మేము మాత్రం ఏం చేయగలం? అతను మమ్మల్ని భయపెట్టాడు. అందుకని అతని గురించి మీకు చెప్పేంత ధైర్యం మాకు సరిపోలేదు. ఈ మధ్య అతని వెకిలి చేష్టలు మరీ మితిమీరిపోయాయి. అందుకనే మేమంతా ధైర్యం తెచ్చుకొని మీ దగ్గరకొచ్చాము. ఇప్పుడు మీరే మమ్మల్ని ఆ ఎద్దు నుండి కాపాడండి. ఇదంతా విన్న సింహానికి ఎద్దుపై చాలా కోపం వస్తుంది. అతను వెంటనే ఎద్దుని అడవి నుంచి బయటకు పంపించేస్తాడు. సింహం చాలా బలవంతుడు మరియు బుద్ధిమంతుడు. సింహం బలం ముందు ఎద్దు ఏమీ చేయలేక మౌనంగా అడవి నుండి వెళ్ళిపోతాడు. ఎద్దు వెళ్తూ వెళ్తూ తనలో తాను తిరిగి అడవికొచ్చి అందరికీ బుద్ధి చెప్పాలని నిశ్చయించుకుంటాడు. అలా కొన్ని రోజులు ప్రయాణం చేస్తూ చేస్తూ అతను ఒక ఎండిపోయిన చెరువు ఒడ్డుకు చేరుకుంటాడు. అక్కడ ఒక చీకటి గుహ కూడా ఉంటుంది. అరే, ఏంటి నా కర్మ! ఈ చెరువు కూడా ఎండిపోయి ఉంది. నాకేమో చాలా దాహంగా ఉంది. ఆకలి దప్పికలతో నా ప్రాణాలు పోతున్నాయి. ఇప్పుడు నీళ్లు కూడా ఎలా తాగాలి? అరే, ఈ గుహ ఏంటి? ఇందులోకి వెళ్ళి చూస్తాను. ఏమైనా తినటానికి త్రాగటానికి దొరుకుతుందేమో. ఎద్దు రెండోసారి ఆలోచించకుండా ఆ చీకటి గుహలోకి వెళ్తాడు. ఆ గుహ బయట నుండి చూడ్డానికి చీకటిగా ఉన్నా లోపల మాత్రం ఒక వింతైన వెలుతురు వ్యాపించి ఉంటుంది. ఆ వెలుతురులో ఎద్దుకి ఒక మూలన కొన్ని పళ్ళు కనిపిస్తాయి. ఆ పళ్ళు చూడగానే ఎద్దు వాటి దగ్గరకు వెళ్తుంది. ఆ పళ్ళలో నుండి ఒక వింతైన వెలుతురు వస్తూ ఉంటుంది. కాని ఆకలితో ఉన్న ఆ ఎద్దు ఆ వెలుతురుని చూసి చూడనట్టు వదిలేస్తుంది. వారెవ్వా, ఈ పళ్ళన్నీ ఎంత తాజాగా ఉన్నాయో! ఇవి ఎవరివైతే నాకేంటి? ఇప్పుడు ఈ పండ్లు నావి. నేనే వీటిని తింటాను. ఇలా ఎద్దు ముందు వెనక ఆలోచించకుండా ఆ పళ్ళన్నీ తినేస్తుంది. వాటిని తిన్న కొద్దిసేపటికి ఎద్దు కడుపులో అలజడి మొదలవుతుంది. అకస్మాత్తుగా తన శరీరంలో కొన్ని దుష్టశక్తులు వచ్చినట్టు అనిపిస్తుంది. అలా చూస్తూ ఉండగానే తను ఒక సాధారణ ఎద్దు నుండి రాక్షస ఎద్దుగా మారిపోతుంది. ఎద్దుకి ముందు నుండి రాక్షస మనస్తత్వం ఉంది.
ఇప్పుడు శరీరం కూడా రాక్షసుడిగా మారిపోతుంది. ఎద్దుకి తనలో వచ్చిన మార్పు గురించి తెలియగానే ఆనందంతో నవ్వుతాడు. హహహహ. బహుశా ఈ రాక్షస బలం నా రాతలో రాసి ఉందేమో. అందుకే నన్ను అడవి నుండి తరిమేశారు, కానీ నేను నా అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటాను. ఇప్పుడు నేను ఆ సింహాన్ని కూడా ఓడించి చూపిస్తాను. ఇప్పుడు ఆ అడవిలో ఏ జంతువు ప్రాణాలతో మిగలదో నేను ఒంటరిగాని ఆ అడవిని పాలిస్తాను. అతని రాక్షస బుద్ధితో అడవి వైపుకు బయలుదేరతాడు. అతను ఎంత వేగంగా వెళ్ళాడంటే 2 రోజుల్లో ముగించాల్సిన ప్రయాణం ఒకే రోజులో పూర్తి చేస్తాడు. అడవిలోకి వెళ్ళగానే అతను జంతువులపై అరాచకాన్ని సృష్టిస్తూ ఉంటాడు. అతని రూపాన్ని చూసి జంతువులన్నీ భయపడిపోతాయి. అటూ ఇటూ పరుగులు తీస్తాయి. కొన్ని జంతువులు వెంటనే సింహం దగ్గరకు చేరుకుంటాయి. మహారాజా మహారాజా, మమ్మల్ని కాపాడండి. ఆ ఎద్దు రాక్షస ఎద్దుగా మారి తిరిగొచ్చి జంతువులని చంపుతున్నాడు. మీరే ఏదో ఒకటి చెయ్యాలి. ఏంటి, రాక్షస ఎద్దా? తప్పకుండా అతను ఆ నల్ల చెరువు దగ్గరికి వెళ్ళుంటాడు. ఇప్పుడు నేను కూడా వాణ్ణి ఆపలేను. నువ్వొక పంచే. అడవికి 2 మూల ఒక బంగారు గుహ ఉంది. అందులో ఒక ఎలుగుబంటి బాబా తపస్సు చేస్తూ ఉంటాడు. నువ్వు అతని దగ్గరికి వెళ్ళు. ఎద్దును ఆపే ఉపాయాన్ని కనుక్కో. ఈలోగా నేను ఎద్దుని ఆపే ప్రయత్నం చేస్తాను. సింహం మాటలు విన్న కోతి వెంటనే బంగారు గుహ వైపుకు బయలుదేరుతుంది. ఇక్కడ సింహం రాక్షస ఎద్దును ఎదుర్కోవటానికి సిద్ధమవుతుంది. ఎద్దు ఒక్కొక్కరిగా జంతువులన్నింటినీ కిరాతకంగా చంపుతూ ఉంటుంది. ఇది చూసిన సింహం ధైర్యం చేసుకుని రాక్షస ఎద్దుకు ఎదురుగా వెళ్ళి నిలబడతాడు. ఈ ఎట్టకేలకు నువ్వొచ్చావన్నమాట. రా, ఈరోజు ఈ జంతువులు కూడా చూస్తాయి. ఇదంతా నువ్వు చెప్పటం లేదు. నీ శరీరంలో ఉన్న దుష్టశక్తులు చెప్తున్నాయి. నువ్వు ఆ దుష్టశక్తి అదుపులోకి వెళ్ళకు. లేదంటే తర్వాత నీకు పశ్చాత్తాపడే సమయం కూడా దొరకదు. ఇప్పటికీ సమయం ఉంది. అప్పుడు నువ్వు నన్ను సులువుగా చంపుదామనా? హహహ. నీ మాటల్లోకి రావటానికి నేనేం వెర్రివాణ్ణి కాదు. నీ పిచ్చి మాటలాపి నాతో తలబడ్డానికి సిద్ధమవ్వు. సింహం ఎద్దుకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ ఎద్దు సింహం మాటల్ని పెడచెవిన పెడతాడు. ఇప్పుడు సింహానికి ఆ ఎద్దుతో తలపడ్డం తప్ప వేరే మార్గం ఉండదు. ఇక మరోవైపు కోతి బంగారు గుహ దగ్గరకు చేరుకొని ఎంతో ధైర్యంతో లోపలికి వెళ్తుంది. లోపల ఒక పెద్ద ఎలుగుబంటి తపస్సులో లీనమై ఉంటుంది. కోతి ఎంతో భక్తి శ్రద్ధలతో ఎలుగుబంటితో తన అడవిలో వచ్చిన ప్రమాదం గురించి చెప్తుంది. కోతి మాటలు వినగానే ఎలుగుబంటి తపస్సు నుంచి మేలుకొని, నాకు ముందుగానే అనిపించింది ఇటువంటి సమస్య త్వరలోనే రాబోతుంది అని. ఆ మూలలో ఉన్న పళ్ళు తీసుకొని నాతో పాటు అడవికి రా. మన రాజుకి వీటి అవసరం ఉంది. రా, నా వీపుపై కూర్చొని కళ్ళు మూసుకో. మన దగ్గర చాలా తక్కువ సమయం ఉంది. కోతి వెంటనే పండ్లు తీసుకొని ఎలుగుబంటి వీపుపై కూర్చొని కళ్ళు మూసుకుంటుంది. 2 నిమిషాల్లో ఎలుగుబంటి కోతిని కళ్ళు తెరవమని చెప్తుంది. తన అడవిలో ఉంటారు. కోతికి ఏమీ అర్థం కాదు. వాళ్ళు ఇంత త్వరగా అడవికి ఎలా చేరుకున్నామని ఆశ్చర్యపోతూ ఉంటుంది కోతి. మరీ ఎక్కువగా ఆలోచించకు. కొన్ని మాయాశక్తులు నాకు కూడా తెలుసు. ఇప్పుడు వెంటనే ఆ పళ్ళు తీసుకొని నాతో రా. నేను సైగ చేసిన వెంటనే నువ్వు ఈ పళ్ళని ఎద్దు నోట్లోకి వెయ్యాలి. దాంతో ఆ ఎద్దు ఈ పండ్లని తింటుంది. ఆ రాక్షస ఎద్దు మా ప్రాణాలు తీస్తుంటే మీరు వాడికి పళ్ళు తినిపిస్తారా? అరే పిచ్చోడా, పళ్ళు తింటే ఆ రాక్షసుడి బలం తగ్గుతుంది. అందుకే ఈ పళ్ళని వాడికి తినిపించటం చాలా అవసరం. ఎలుగుబంటి చెప్పిన మాటలు కోతికి అర్థమవుతాయి. వాళ్ళు వెంటనే సింహం మరియు ఎద్దు తలబడుతున్న చోటు దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు గనక సింహానికి సహాయం అందకపోతే సింహం చనిపోయే అవకాశం కూడా ఉంది. ఎలుగుబంటి వెంటనే అతని మాయాశక్తులతో ఎద్దుపై దాడి చేస్తుంది. దాంతో ఎద్దు చాలా దూరంగా వెళ్ళి పడిపోతుంది. అకస్మాత్తుగా జరిగిన ఈ దాడి వల్ల ఎద్దు కోపం మరింతగా పెరిగిపోతుంది. అతను కోపంతో గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఆ, వెనక నుండి దాడి చేస్తారా? ఇప్పుడు నేను ఎవ్వర్ని వదలను. కోతి, ఇదే సరైన సమయం. ఎద్దుకి ఆ పళ్ళు తినిపించు. ఇప్పుడే తినిపిస్తాను. ఎద్దు నోరు తెరిచి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇదే సరైన సమయం అనుకొని కోతి ఆ పళ్ళని విసురుతూ అతని నోట్లోకి వేస్తుంది. ఎద్దు ముందు వెనక ఆలోచించకుండా ఆ పళ్ళన్నీ మింగేస్తుంది. ఆ పండ్లు అతని కడుపులోకి వెళ్ళగానే అకస్మాత్తుగా ఎద్దు తల తిరగటం మొదలవుతుంది. నిశ్శబ్దం అలముకుంటుంది.
ఇక అకస్మాత్తుగా ఎద్దు లేచి నిలబడుతుంది. ఇప్పుడు ఎద్దు మునుపటిలా సాధారణ ఎద్దుగా కనిపిస్తూ ఉంటుంది. నన్ను క్షమించండి, నేను చేసిన తప్పు క్షమించరానిది. అయినప్పటికీ నేను మిమ్మల్ని క్షమాపణలు అడుగుతున్నాను. నేను మాటిస్తున్నాను, నేను ఈ అడవి వదిలి వెళ్ళిపోతాను. ఏదేమైనా నేను ఎప్పటికీ ఇక్కడికి తిరిగి రాను. ఎద్దు తలదించుకొని అడవి వదిలి వెళ్ళిపోతుంది. ఎద్దు వెళ్ళగానే జంతువులన్నీ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటాయి. ఇంతలో సింహం దృష్టి ఎలుగుబంటిపై పడుతుంది. అతను అందరి తరపున ఎలుగుబంటికి ధన్యవాదాలు చెప్పుకొని ఇకపై అడవిలో ఎటువంటి ఇబ్బందులొచ్చినా తమకు సహాయం చేయమని కోరుకుంటారు. ఎలుగుబంటి కూడా సింహం కోరికను అంగీకరించి తన రీతిలో అక్కడి నుంచి మాయమైపోతుంది. ఇది వాల్టి కథ. మరొక కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. సింహం యొక్క రాజకిరీటం. ఒక అందమైన అడవి. ఆ అడవికి రాజైన సింహం ఇంట్లో ఒక బిడ్డ జన్మిస్తాడు. సింహం, అతని భార్య తమ బిడ్డను చూసి ఎంతో సంతోషిస్తారు. వాళ్ళు తమ కొడుకు పేరు సింబా అని పెడతారు. సింహం ఎంతో బలవంతుడు, అలాగే న్యాయాన్ని ఇష్టపడే రాజు. సింహం రాజ్యంలో జంతువులన్నీ ఎంతో ఆనందంగా ఉంటాయి. కానీ అదే అడవిలో ఉండే గబ్బర్ అనే నల్లసింహానికి రాజు అంటే అసలిష్టం లేదు. అతను రాజుని ఎంతగానో ద్వేషించుకునేవాడు. ఎందుకంటే అతను ఆ అడవికి రాజయ్యి ఆ అడవిపై రాజ్యం చెయ్యాలి అనుకుంటాడు. ఒకరోజు గబ్బర్ సింహం దగ్గరకు వెళ్ళి ఇలా అంటాడు: ధన్యవాదాలు, మీకు కొడుకు పుట్టాడు. మహారాజా, నాకు కూడా కొడుకు పుట్టాడు. మీరు మా ఇంటికొచ్చి నా కొడుక్కి నామకరణం చేసి వాడిని ఆశీర్వదిస్తే నేను ఎంతగానో ఆనందిస్తాను. అరే గబ్బర్, నీక్కూడా ధన్యవాదాలు. పద, మనం ఇప్పుడే వెళ్ళి నీ కొడుక్కి నామకరణం చేద్దాం. గబ్బర్ సింహాన్ని మాయ చేసి అతని గుహ దగ్గరకు తీసుకువెళ్తాడు. అరే గబ్బర్, ఏడి నీ కొడుకు? మహారాజా, బహుశా నా భార్య బిడ్డని చెరువు దగ్గరకు తీసుకువెళ్ళిందేమో. వాళ్ళు వస్తూనే ఉంటారు. ఈలోగా మీరు ఏదైనా తినండి. మీరు మా ఇంటికి మొట్టమొదటిసారి వచ్చారు. ఇలా అని గబ్బర్ సింహానికి విషంతో నిండిన భోజనం పెడతాడు. ఈ విషయం తెలియక సింహం విషంతో కూడిన భోజనం తిని అక్కడికక్కడే చనిపోతాడు. ఇదంతా అక్కడే చెట్టుపై కూర్చున్న కోతి చూస్తాడు. అతను వెంటనే వెళ్ళి సింహం భార్యకు జరిగిన విషయం మొత్తం చెప్తాడు. ఇది విన్న సింహం భార్య కంగారు పడిపోతుంది. అప్పటికే బిడ్డకు జన్మనివ్వటం వల్ల తను చాలా బలహీనంగా ఉంటుంది. ఆమె తన బిడ్డ ప్రాణాలు కాపాడుకోవటం కోసం తన బిడ్డను, రాజుగారి కిరీటాన్ని తీసుకొని అక్కడి నుండి పారిపోతుంది. తను తన బిడ్డను తీసుకుని చాలా దూరం వెళ్ళిపోతుంది. ఆమె తన అడవిని వదిలి వేరే అడవికి వెళ్ళిపోతుంది. అక్కడ ఆమె తన బిడ్డ సింబాతో కలిసి ఒక అజ్ఞాత జీవితాన్ని గడుపుతుంది. ఆ అడవిలో ఉన్న జంతువులు ఎవరికీ ఆమె ఎవరు, ఎక్కడ్నుంచి వచ్చిందో తెలియదు. ఆమె ఎవరితోనూ మాట్లాడేది కాదు, కలిసేది కాదు, సింబాని కూడా కలవనిచ్చేది కాదు. తను తన గుహ చుట్టుపక్కల వచ్చే జంతువుల్ని వేటాడి సింబా మరియు ఆమె కడుపు నింపుకుంటూ ఉండేవారు. సమయానుసారం సింబా పెరిగి పెద్దవాడయ్యాడు. ఒకరోజు సింబా తల్లి గుహలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా సింబా గుహలో కూర్చుని విసిగిపోయి గుహ బయటకు వెళ్తాడు. అలా తిరుగుతున్న సింబాకి చెట్టు పొదల్లో ఒక పెట్టె కనబడుతుంది. అతను ఆ పెట్టెను తెరిచి చూస్తాడు. అందులో ఒక కిరీటం ఉంటుంది. అరెవ్వా, ఎంత అందమైన కిరీటం! ఎవరు దీన్నిక్కడ దాచారో ఏమో. ఇలా అనుకుని సింబా ఆ కిరీటాన్ని తీసుకుని తిరిగి తన గుహ వైపుకు వెళ్తూ ఉంటే మరోపక్క ఆ గుహలో విశ్రాంతి తీసుకుంటున్న సింహం తల్లికి మెలకు వస్తుంది. తనకు సింబా కనిపించకపోయేసరికి కంగారు పడుతుంది. బయటకొచ్చి చూస్తుంది. సింబాని వెతకటం మొదలుపెడుతుంది. బాబూ సింబా, ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇలా తను ఏడ్చుకుంటూ వెళ్తూ ఉండగా సింబా కిరీటాన్ని తీసుకుని తనకు ఎదురవుతాడు. కిరీటాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. అమ్మా, చూడు, ఇది ఎంత అందమైన కిరీటమో! ఎవరో దీన్ని అక్కడ చెట్టు పొదల్లో దాచేశారు. అమ్మా, అంటారు కదా, కిరీటం రాజుకి ఒక మర్యాద చిహ్నమని. మరెందుకో తెలీదు, దీన్ని ఎవరో ఆ చెట్టు పొదల్లో దాచేశారు. కిరీటాన్ని చూసిన సింబా తల్లి ముఖంలో కంగారు స్పష్టంగా కనిపిస్తుంది. అది గమనించిన సింబా, అమ్మా, ఏమైంది? ఎందుకు నువ్వు ఈ కిరీటాన్ని చూసి కంగారు పడుతున్నావు? ఏదైతే జరగకూడదనుకున్నానో
అదే జరిగింది. నేను ఈ విషయం నీకు అసలు తెలియకూడదనుకున్నాను. ఏంటి? ఏ విషయం నాకు తెలియకూడదు? ఏంటో స్పష్టంగా చెప్పు. తల్లి సింబాకు జరిగిన విషయం మొత్తం చెప్తుంది. ఇది విన్న సింబా కళ్ళల్లో నీళ్లు మెదులుతాయి. అతను కోపంగా గర్జిస్తూ ఇలా అంటాడు, అమ్మా, నేను ఆ దుష్ట గబ్బర్ని చంపి నాన్న చావుకి ప్రతీకారం తీర్చుకుంటాను. లేదు బాబు, నేను నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వను. నీకు ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను. అమ్మా, నీ కొడుక్కి ఏమీ కాదు, నన్ను నమ్ము. నేను ఆ రాక్షస గబ్బర్ని చంపే తీరుతాను. ఇలా అని సింబా తన తల్లిని తీసుకుని గబ్బరున్న అడవికి వెళ్తాడు. సింబా అతని తల్లి ముందుకు వెళ్తూ ఉంటే దారిలో ఒక సింహం గర్భవతి జింకని వేటాడుతూ ఉంటాడు. జింక సహాయం కోసం అరుస్తూ ఉంటుంది. ఎవరైనా ఉన్నారా? నన్ను కాపాడండి. ఇది చూసిన సింబా ఆ సింహం ఎదురుగా వెళ్ళి ఇలా అంటాడు, ఆగు, నీకు సిగ్గులేదా? ఒక సింహం అయి ఉండి గర్భవతిని వేటాడుతున్నావు? అరే, నువ్వెవరివి నన్ను ఆపటానికి? నీకు తెలుసా నేనెవర్నో? ఈ అడవికి రాజైన గబ్బర్ కొడుకు రఘుని. నేను ఎవరిని వేటాడాలనుకుంటే వారిని వేటాడగలను. ఇక ఇది విన్న సింబాకి చాలా కోపమొస్తుంది. అతను గట్టిగా గర్జిస్తూ ఇలా అంటాడు, ఎవరు రాజు? ఎక్కడి రాజు? మీ నాన్న మోసంతో మా నాన్నను చంపి ఈ అడవికి రాజయ్యాడు. ఈ అడవికి అసలైన రాజుని నేనే, సింబాని. మెల్లమెల్లగా అక్కడికి జంతువులన్నీ చేరుకుంటాయి. జంతువులు సింబా మరియు అతని తల్లిని చూసి ఎంతో సంతోషిస్తాయి. ఓహో, అయితే నువ్వేనన్నమాట సింబా అంటే. నిన్ను నీ తల్లిని ముందే చంపేయాలనుకున్నారు, కానీ మీ ఇద్దరి అదృష్టం బావుండి తప్పించుకున్నారు. అయినా ఏమీ పర్వాలేదు, మా నాన్నగారు వదిలిన పనిని ఇప్పుడు నేను పూర్తి చేస్తాను. ఇలా రఘుకి సింబాతో గొడవ అవుతుంది. ఇద్దరూ గొడవకి దిగుతారు. ఇద్దరి మధ్య గొడవ హోరాహోరీగా జరుగుతుంది. రఘు సింబా బలం ముందు బలహీనపడి చనిపోతాడు. ఇది చూసి అక్కడున్న జంతువులన్నీ ఎంతగానో సంతోషిస్తాయి. మహారాణి, తెలుసు, మీరు ఏదో ఒకరోజు సింబాని తీసుకుని వచ్చి మీ భర్త చావుకి ప్రతీకారం తీర్చుకుంటారని. ఈ ఇద్దరు తండ్రి కొడుకులు కలిసి అడవిని నాశనం చేశారు. ఇలా ఏనుగు చెబుతూ ఉండగా మరోవైపు గబ్బర్కి అతని కొడుకు రఘు చనిపోయిన విషయం తెలుస్తుంది. ఇది విన్నాక గబ్బర్ ఎంతగానో బాధపడతాడు. అతను సింబాపై కోపంతో సింబాను చంపటానికి బయలుదేరతాడు. గబ్బర్ సింబాని చూస్తాడు. నువ్వు నా కొడుకుని చంపి చాలా పెద్ద తప్పు చేశావు. ఆ రోజు నువ్వు నీ తల్లి బ్రతికిపోయారు, కానీ ఇవాళ మీ ఇద్దరినీ నా నుండి ఎవ్వరూ కాపాడలేరు. నువ్వు నిజంగానే సింహం అయ్యుంటే నా తండ్రిని మోసం చేసి చంపేవాడివి కాదు. ఆయనకు ఎదురుపడి పోరాడి ఈ అడవిపై రాజ్యం చేసేవాడివి. కాని నువ్వొక అతిపెద్ద పిరికివాడివి. ఇలా చెప్పి సింబా గబ్బర్పై విరుచుకుపడతాడు. వీరిద్దరి మధ్య పెద్ద గొడవ మొదలవుతుంది. వయసు పైబడ్డం వల్ల గబ్బర్ సింబాతో పోరాడలేకపోతాడు. అతను అక్కడికక్కడే చనిపోతాడు. గబ్బర్ చావుతో జంతువులన్నీ ఎంతగానో ఆనందిస్తాయి. సింబా కిరీటాన్ని తీసుకొచ్చి అతని తల్లికిస్తూ ఇలా అంటాడు, అమ్మా, ఈ కిరీటానికి అసలు సిసలు వారసురాలివి నువ్వే. ఇది విన్న సింబా తల్లి కళ్ళల్లో నీళ్లు మెదులుతాయి. అడవిలో చాలా సంవత్సరాల తర్వాత ఆనందం నెలకొంటుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, ఏదో ఒకరోజు చెడు అన్నది అంతమవ్వక తప్పదు. మాయా మినియేచర్ ఆవు మరియు మూర్ఖపు జింక. అడవిలో ఒక చిన్న ఆవు ఉండేది. ఆవు పొట్టిగా ఉండటం వల్ల జంతువులన్నీ తనను ఆట పట్టించేవి. ఆవు అందరినీ తప్పించుకొని అడవి వదిలి వెళుతూ ఉంటుంది. అంతలో జింక తనకు ఎదురవుతుంది. జింక ఆవు యొక్క మనసుని తెలుసుకొని ఇలా అంటుంది, అరే, ఏవైంది? నువ్వు దొంగచాటుగా వెళ్తున్నావు. బహుశా నువ్వు ఇప్పుడు ఎవరికి మొహం చూపించుకునే పరిస్థితిలో లేవనుకుంటా. అయినా నీకెందుకు ఇదంతా? నీ పనేంటో నువ్వు చూసుకో, నన్ను నా పని చేసుకోని. ఆవు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జింకకి ఆవుపై చాలా కోపం వస్తుంది. ఆవు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇలా ఆలోచిస్తుంది, ఇప్పుడు ఈ జింక అడవిలో నా గురించి లేనిపోనివి చెప్పి నా పరువు తీస్తుంది. అయినా నన్ను ఇక్కడ ఎవరూ ఇష్టపడరు. నేను ఇలా పరువు పోగొట్టుకొని ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను. ఇలా ఆలోచిస్తూ ఉండగా తనకు ఎవరో మంత్రోపచారణ చేస్తున్న శబ్దం వినిపిస్తుంది. అక్కడ ఒక గుడ్లగూబ తపస్సు చేస్తూ కనిపిస్తాడు. ఆవు గుడ్లగూబ దగ్గరకు వెళ్తుంది.
తను గుడ్లగూబకి ప్రణామం చేసి ఇలా అంటుంది. మహారాజా, నాకు సహాయం చెయ్యండి. ఒకటి, నన్ను ఈ ప్రపంచం నుండి విముక్తి ఇవ్వండి, లేదా నా ఈ పొట్టిదనంతో ఎవరు ఎలా అయితే పుడతారో అలాగే చేస్తారు. ఇది ప్రకృతి నియమం. దీన్ని మనం ఎదిరించలేం. కానీ నువ్వు నీ కర్మల ద్వారా అందరి మనసులోనూ స్థానాన్ని పొందగలవు. గుడ్లగూబ ఆవుకి మాయాశక్తులిస్తూ ఇలా అంటాడు. వెళ్ళు, ఇవాల్టి నుండి నిన్ను ఎవరూ ఇబ్బంది పెట్టరు. ఇంకా పైపెచ్చు నువ్వు అందరినీ రక్షిస్తావు. ఆవు మాయాశక్తులు పొంది ఆనందిస్తుంది. తిరిగి తన స్థావరానికి వస్తుంది. అప్పుడు అక్కడ ఒక హైనా కుందేల్ని వేటాడుతూ ఉంటుంది. అప్పుడు ఆవు కుందేలుని హైనా నుండి కాపాడుతుంది. ఆవు తన మాయాశక్తులతో హైనాని చితకబాదుతుంది. ఆవు హైనాని కొట్టి కొట్టి తరిమేస్తుంది. అరే, ఈ ఆవు ఇంత బలంగా ఎలా మారింది? తనను తాను కాపాడుకోవడమే కష్టంగా ఉండే ఆవు ఈరోజు హైనాతో గొడవకు దిగింది. తినలో ఏదో శక్తి కనిపిస్తోంది. కుందేలు ఆవుకి ధన్యవాదాలు చెప్పుకుంటుంది. కుందేలు ఆవుతో స్నేహం చేద్దామనుకుని ఇలా అంటుంది. ఈ రోజు నుండి నువ్వు నాతోనే ఉండు. ఎవరన్నా ఏమైనా అంటే నేను వాళ్ళకి సమాధానం చెప్తాను. ఆవుకి మొదటిసారి ఒక స్నేహితురాలు దొరికింది. ఆవు చాలా ఆనందిస్తుంది. తను కుందేలుతో కలిసి ఉండసాగింది. మరుసటి రోజు తోడేలు ఒక పందిని వేటాడుతూ ఉంటుంది. పంది సహాయం కోసం అరుస్తూ ఉంటుంది. ఆవు కుందేలుతో ఉంటుంది. కానీ తను పంది గొంతును విని వెంటనే తనకు సహాయం చేయటానికి వెళ్తుంది. ఆవు ఎత్తుని చూసి తోడేలు నవ్వుతుంది. అప్పుడు ఆవు ఇలా అంటుంది. ఎక్కువ నవ్వకు, నువ్వు నా ఎత్తును చూడకు, నా బలాన్ని చూడు అని ఆవు తన మాయాశక్తులతో తోడేలుపై దాడి చేస్తుంది. ఇది చూసి పంది ఆశ్చర్యపోతుంది. ఆవు తోడేలును కూడా తరిమేస్తుంది. పందికి కూడా ఆవు యొక్క మాయాశక్తుల గురించి తెలుస్తుంది. తను కూడా ఆవుతో స్నేహం చేస్తుంది. ఇలా ఆవు అందరినీ రక్షిస్తూ ఉంటుంది. మెల్లమెల్లగా ఆవుకి అందరూ స్నేహితులవుతారు. ఈ విషయం తెలుసుకున్న జింకకి అసూయ కలుగుతుంది. అరే, ఈ పొట్టావు అందరికీ స్నేహితురాలయ్యింది. ఏదో ఒకటి చేసి ఆవు తనంతట తానే అందరితో స్నేహం తెంచుకునేలా చేయాలి. జింక జంతువుల్ని రెచ్చగొట్టే ఉపాయం పన్నుతుంది. జింక మొదటగా కుందేలు దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది. చూడు కుందేలు, ఇప్పుడు ఆవు నిన్ను రక్షించదు. తను ఇప్పుడు అందరికీ స్నేహితురాలైపోయింది. ఇక నిన్ను మర్చిపోతుంది. ఇది విన్న కుందేలు ఆవేశానికి గురవుతుంది. జింక మిగతా జంతువుల దగ్గరికి వెళ్ళి అందరితోనూ ఇదే మాట చెప్తుంది. ఇప్పుడు ప్రతి జంతువు తమ లాభాన్ని ఆలోచించి ఆవు దగ్గరికి వస్తాయి. అప్పుడు కుందేలు ఇలా అంటుంది. నీతో ఎవ్వరూ స్నేహం చేయడానికి ముందుకు రాలేదు. అప్పుడు నేనే ముందుకొచ్చి నీతో స్నేహం చేశాను. ఇప్పుడు అందరూ నీ స్నేహితులవగానే నన్నే మర్చిపోతావా? ఒసే కుందేలు, ఈ ఆవు నీకు ఒక్కదానికే స్నేహితురాలు కాదు, అర్థమైందా? మాకు కూడా స్నేహితురాలే. ఆవు, ఈ రోజు నుంచి నువ్వు నాతో ఉండు. ఇలా జంతువులన్నీ ఒకరితో ఒకరు గొడవ పడుతూ ఉంటాయి. జంతువులన్నీ ఆవుని చూసి చుట్టుముడతాయి. ఇదంతా చూసిన ఆవు కంగారు పడుతుంది. ఆవు ఇలా కంగారు పడ్డం చూసి జింక ఎంతగానో ఆనందిస్తుంది. నేననుకున్నది అయ్యింది. ఇప్పుడు ఈ ఆవు తనని తాను ఈ జంతువుల నుండి ఎలా కాపాడుకోగలదు? తను ఇప్పుడు తన మాయాశక్తిని కూడా ఉపయోగించుకోలేదు. జింక ఆనందపడుతూ ఉండగా మరోవైపు ఆవు భయంతో ఇలా ఆలోచిస్తుంది. ఇప్పుడు నేనేం చేయను? ఇంతకుముందు నా ఎత్తు వల్ల నేను కష్టాల్లో ఉండేదాన్ని. ఇప్పుడు ఈ మాయాశక్తుల వల్ల కష్టాల్లో ఉన్నాను. లేదు, ఇప్పుడు నాకు ఈ మాయాశక్తులొద్దు. నేను ఎలా ఉన్నాను అలాగే ఉంటాను. ఆవు ఎలాగోలాగా జంతువుల మధ్యలో నుంచి పారిపోతుంది. తన వెనకాల జంతువులు పరిగెడుతూ ఉంటాయి. ఆవు ఎలాగోలాగా తప్పించుకొని గుడ్లగూబ దగ్గరకు చేరుకొని అతనికి మొత్తం విషయం చెప్తుంది. అప్పుడు గుడ్లగూబ అతని మాయాశక్తులని తిరిగి తీసుకుంటాడు. ఇక ఆవు ఇప్పుడు సాధారణ ఆవుగా మారి తన జీవనాన్ని అలాగే సాధారణంగా కొనసాగిస్తూ ఉంటుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, మనలో ఉన్న లోపాన్ని చూసి నిరుత్సాహపడకూడదు. అలాగే ఎదుటివారి లోపాన్ని చూపించి వాళ్ళని ఎగతాళి కూడా చేయకూడదు. ఇది ఇవాల్టి కథ. మరొక కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.